క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలను మనము చూసినట్లయితే మొదటి పట్టణములో యావే దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను, సువార్త పట్టణములో తుది తీర్పును మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క 2 పట్టణాలను మనము ధ్యానించినట్లయితే 10 ఆజ్ఞలను మాత్రమే పాటిస్తే పరలోకము చేరలేము, దానితో పాటు కారుణ్య క్రియలు కూడా కావాలి అని ఈనాటి సువార్తలో మనము చూస్తూ ఉన్నాము. అయితే ఏ విధంగా ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే, శ్రీసభ అనేది కళ్ళు మూసుకొని పోయేది కాదు, కానీ కష్టాలలో ఉన్నవారిని కలుపుకొని పోయేది. అంటే మన యొక్క స్వీయ భక్తి, మన విశ్వాస జీవితము మనతో పాటే కాకుండా, మన సొంత ప్రయోజనాల కోసమే కాకుండా, కష్టాలలో ఉన్నవారిని, ఇబ్బందులలో ఉన్నవారిని ఆదుకోవాలి, వారికి సహాయపడాలి అని దీని యొక్క అర్థము. మన యొక్క రోజువారీ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే విశ్వాస జీవితాన్ని గడపడంలో మాత్రమే మనము మన యొక్క ఆలోచనంతటిని పెడుతూ ఉంటాము. కానీ ఇతరులకు సేవ చేస్తున్నామా, ఇతరులను పట్టించుకుంటున్నామా అనేటువంటి ఆలోచన మనము ఆలోచించము. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మనకు ఈనాటి సువార్త నీ యొక్క జీవితము మాత్రమే కాదు, నీ విశ్వాసంలో నీవు ఉండడమే కాదు, కానీ ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు నీకు చేతనైనంతటి సహాయము చేయాలి అని ఈ యొక్క సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మన యొక్క తోటి సహోదరులపై మనము ప్రేమను ఎందుకు చూపించాలి అని మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు ప్రభువును ఈ లోకముపై ఉన్నటువంటి ప్రేమ చేత ఆదిలో దేవుడు మన కొరకు పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాము. అదే ప్రేమ చేత క్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని సైతము అర్పించారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో మనము చూస్తాము. అయితే దైవరాజ్యాన్ని పొందుకోవాలంటే మన యొక్క భక్తి, మన యొక్క జీవితము, మన యొక్క విశ్వాసము మాత్రమే సరిపోదు, కానీ దానితో పాటు దివ్య కారుణ్య క్రియలు కూడా చేయాలి అని ఈనాడు మనము తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క వాక్యాన్ని శ్రీసభ మనలను ధ్యానించమని ఎందుకు పిలుస్తూ ఉంది ఈరోజు ప్రత్యేకముగా అని ఆలోచిస్తే, ఈరోజు మనందరికీ తెలిసినట్లుగా తపస్సు కాలము మొదటి వారంలోనికి ప్రవేశించి ఉన్నాము. అయితే చాలా వరకు మనము ఈ యొక్క శ్రమల కాలములో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు చేయాలి అని ప్రసంగాలలో వింటూ ఉంటాము. కానీ మనందరి జీవితంలో మనము కేవలము ఉపవాసము, ప్రార్థన చేస్తామే కానీ దాన ధర్మాలను మనం అంత గట్టిగా పట్టించుకోము. కానీ దైవరాజ్యము చేరాలంటే ఆ దాన ధర్మాలు కూడా ముఖ్యమే. నీ యొక్క తోటి సహోదరి సహోదరులను ప్రేమించడము ముఖ్యమే, వారికి సహాయపడడం కూడా ముఖ్యమే అని ఈనాటి వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకముగా ఆ దేవుణ్ణి ఇతరులకు సహాయపడేటువంటి మంచి మనసును మనకు దయచేయమని, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి శక్తిని, విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థిద్దాం.